తెలుగు తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం తెలుగు కవిత్వోద్యమాలకు సంబంధించి దళితవాద కవిత్వాన్ని గురించి గతంలో 3 వీడియోలు చేయడం జరిగింది. ఆ 3 వీడియోల్లో దళితవాద కవిత్వ నేపథ్యాన్ని, అట్లాగే దళితవాద కవిత్వ లక్షణాలను, దళిత సంఘీభావ కవిత్వాన్ని, అలాగే దళిత ప్రేమ కవిత్వాన్ని, మాదిగ చైతన్యాన్ని, దళిత కవుల రచనలను, దళిత స్త్రీవాదాన్ని, పురాణ ప్రతీకలను, దళిత దీర్ఘకవిత్వాన్ని, దళిత కవితా పంక్తులు ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది, వినడం జరిగింది. ఇక ఈ వీడియోకి సంబంధించి దళితవాద సాహిత్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఈ వీడియోలో చూద్దాం. చివరిలో దళితవాద సాహిత్యానికి సంబంధించినటువంటి ఇతర విశేషాంశాలను కూడా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చూద్దాం. దళితవాదంలో దళితవాదం ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతారు. దళితవాద సాహిత్యం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1985 నుంచి, 1985 నుంచి. దళితవాదానికి మూల పురుషుడెవరు? దళితవాదానికి మూల పురుషుడెవరు? మహాత్మా జ్యోతిరావు పూలే, అట్లాగే బిఆర్ అంబేద్కర్. తర్వాత మూడో ప్రశ్న, సత్యశోధక సమాజం ద్వారా దళిత పోరాటం చేసింది ఎవరు? సత్యశోధక సమాజం ద్వారా దళిత పోరాటం చేసింది ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే. తర్వాత తెలుగులో దళిత కవిత్వోద్యమానికి దారి తీసినటువంటి సంఘటనలేవి? తెలుగులో దళిత కవిత్వోద్యమానికి దారి తీసిన సంఘటనలేవి? అది కారంచేడు, అట్లాగే చుండూరు సంఘటనలు. తర్వాత ఆరో ప్రశ్న, మాలగాడు మహిమీదనే ప్రొద్దు మాట తిరుగువాడు మాలగాక అన్నది ఎవరు? మాలగాడు మహిమీదనే ప్రొద్దు మాట తిరుగువాడు మాలగాక అన్న కవి ఎవరు? వేమన కవి వేమన శతకంలో అన్నాడు. తర్వాత పంచముడని నిన్ను కించపరిచరని బాధపడకురా కక్క అనే ప్రబోధమైనటువంటి గేయాన్ని రచించింది ఎవరు? పంచముడని నిన్ను కించపరిచారని బాధపడకురా కక్క అనే గేయాన్ని రచించింది పోతులూరి వీరబ్రహ్మస్వామి. తర్వాత అస్పృశ్యత పైన వెలువడినటువంటి తొలి కవితగా దేన్ని పేర్కొంటారు? అస్పృశ్యత పైన అంటే అంటరానితనం పైన వెలువడేటువంటి తొలి కవితగా దేన్ని పేర్కొంటారు అంటే మాలవాండ్ర పాట. తర్వాత అస్పృశ్యత నిరసనతో గురజాడ రాసిన ఖండకావ్యం ఏది? అస్పృశ్యత నిరసనతో గురజాడ రాసిన ఖండకావ్యం ఏది? అది లవణరాజు కళ. తర్వాత అస్పృశ్యతపై ధ్వజమెత్తుతూ కావ్యం రాసిన తొలి కవి ఎవరు? అస్పృశ్యతపై ధ్వజమెత్తుతూ కావ్యం రాసిన తొలి కవి ఎవరు? మంగిపూడి వెంకట శర్మ. నిరుద్ధ భారతం రచించింది ఎవరు? నిరుద్ధ భారతం మంగిపూడి వెంకట శర్మ. దళిత కవిత్వానికి ఆద్యునిగా ఎవరిని పేర్కొంటారు? దళిత కవిత్వానికి ఆద్యునిగా ఎవరిని పేర్కొంటారు? జాషువాని. జాషువా రాసిన దళిత కావ్యం ఏది? జాషువా దళిత కావ్యం గబ్బిలం. మాకొద్దీ నల్లదొరతనం అంటూ పంచముల పక్షాన గొంతెత్తి చాటిన కవి ఎవరు? మాకొద్దీ నల్లదొరతనం అంటూ పంచముల పక్షాన గొంతెత్తి చాటిన కవి కుసుమధర్మన్న. దళిత అనే పదానికి అర్థమేంటి? ఖండించబడినది, చీల్చబడినది. దళితవాదం దేనిని గురిపెడుతుంది? దళితవాదం దేనిని గురిపెడుతుంది? కులాధిపత్యాన్ని. ఆత్మగౌరవం కోసం అనే లక్ష్యం గల ఉద్యమం ఏది? దళితవాద కవిత్వం. దళిత కవితా లక్షణాలతో వెలువడ్డ తొలి కవితా సంకలనం ఏది? దళిత కవితా లక్షణాలతో వెలువడ్డ తొలి సంకలనం ఏది? చిక్కనవుతున్న పాట. పదునెక్కిన పాట ఏ కవితా సంకలనానికి చెందింది? దళితవాద కవితా సంకలనం. చూడండి, చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట దళిత కవిత్వం, గురి చూసి పాడే పాట మాత్రం స్త్రీవాదానికి చెందింది. తర్వాత సతీష్ చందర్ దళిత కావ్యం ఏది? సతీష్ చందర్ దళిత కావ్యం పంచమవేదం. నల్ల ద్రాక్ష పందిరి, కొత్త గబ్బిలం వంటి దళిత కావ్యాలు రాసిన కవి ఎవరు?
నల్లద్రాక్ష పందిరి, కొత్త గబ్బిలం వంటి దళిత కావ్యాలు రాసిన కవి ఎండూరి సుధాకర్. నల్గొండ జిల్లా కవులు ప్రచురించిన దళిత కవితా సంకలనం ఏది? నల్గొండ జిల్లా కవులు ప్రచురించిన దళిత కవితా సంకలనం బహువచనం. పాదముద్ర అనే దీర్ఘ కవితను రాసిందెవరు? పాదముద్ర అనే దీర్ఘకావ్యాన్ని రాసిందెవరు? దళిత దీర్ఘకావ్యం జూలూరి గౌరీశంకర్. కత్తి పద్మారావు రాసిన కవితా సంకలనాలు ఏవి? కత్తి పద్మారావు రాసిన కవితా సంకలనాలు జనగీతం, దేశం డైరీ. చెండాల చాటింపు అనే రచన చేసిందెవరు? చెండాల చాటింపు నాగప్పగారి సుందర్రాజు. తొలి దళిత కవితా సంకలనంగా దేన్ని చెబుతారు? తొలి దళిత కవితా సంకలనంగా దేన్ని చెబుతారు? వి సిమ్మన్న, వెలవన సిమ్మన్న, అట్లాగే కొండపల్లి సుదర్శన్ రాజులు ప్రచురించిన దళిత కవిత. గుడిసెలు కాలిపోతున్నాయి అనే కావ్యం రాసిందెవరు? గుడిసెలు కాలిపోతున్నాయి బోయి భీమన్న. నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదయ్యింది నా పేరు అన్న కావి ఎవరు? ఖాదర్ మొయినుద్దీన్. పుట్టుమచ్చ కావ్యం రచించిందెవరు? ఖాదర్ మొయినుద్దీన్. శిఖామణి రాసిన దళిత కవితా సంకలనం ఏది? శిఖామణి రాసిన దళిత కవితా సంకలనం కిర్రుచెప్పుల భాష. దళిత కవులు ఏ ఇతిహాస పాత్రలను లక్ష్యంగా ఎంచుకున్నారు? దళిత కవులు ఏ ఇతిహాస పాత్రలని లక్ష్యంగా ఎంచుకున్నారు? ఏకలవ్యుడు, శంభుకుడు. నడుస్తున్న చరిత్ర కవిత ఎవరిది? నడుస్తున్న చరిత్ర కవిత సత్యమూర్తి. వీరికే శివసాగర్ అసలు అని పేరుంది. దళిత కవిత్వంలో ఏ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యం లభించింది? దళిత కవిత్వంలో ఏ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యం లభించింది? పాటకి. పుట్టినావు మాకులాగే కలిమి నీకు ఎట్ల కలిగెనో ఓరన్నడు లేమి మాకు ఎట్లుండనో అని నిలదీసిన కవి ఎవరు? పుట్టినావు మాకులాగే కలిమి నీకు ఎట్లు కలిగెన్ ఓరన్నాడు లేమి మాకు ఎట్లొడక్కన్ అని చెప్పేసి నిలదీసిన కవి మాస్టర్జీ. భారతదేశంలో దళితుల కోసం పోరాడిన వాళ్ళు అగ్రగణ్యులు ఎవరు? జ్యోతిరావు పూలే. దళితుల్లో పుట్టి దళితుల కోసం రచన చేసిన తొలి మరాఠీ రచయిత ఎవరు? జ్యోతిరావు పూలే. దళితుల విముక్తి కోసం జ్యోతిరావు పూలే స్థాపించిన సంస్థ ఏది? సత్యశోధక సమాజం. జ్యోతిరావు పూలేని తన గురువుగా చెప్పుకుందెవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళిత రచయితల మహాసభ మొట్టమొదట ఎక్కడ జరిగింది? దళిత రచయితల మహాసభ 1958లో బొంబాయిలో జరిగింది. దళితోద్యమాలకు తాత్విక భూమిక ఏది? దళితోద్యమాలకు తాత్విక భూమిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాత్వికత. తెలుగు దళిత సాహిత్యోద్యమ ఆవిర్భావానికి కారణాలేంటి? తెలుగు దళిత సాహిత్యోద్యమ ఆవిర్భావానికి కారణాలేవి? మరాఠీ దళిత సాహిత్యోద్యమం, దళితుల ఊచకోతలు. ఆధునికుల అభిప్రాయం ప్రకారం దళితులంటే ఎవరు? ఆధునికుల అభిప్రాయం ప్రకారం దళితులంటే ఎస్టీ, ఎస్సీలు. తెలుగులో తొలి దళిత కవి ఎవరు? గుర్రం జాషువా. దళిత కవిత్వానికి నాంది అయిన కావ్యం ఏది? గబ్బిలం. దళిత సమస్యలను చిత్రీకరించిన జాషువా రచనలేవి? గబ్బిలం, అనాథ. బోయి భీమన్న రచించిన విశిష్టమైనటువంటి దళిత కావ్యం ఏది? గుడిసెలు కాలిపోతున్నాయి. పీడిత కులస్తుల గురించి, మైనార్టీల గురించి వచ్చిన కవితలను ఏ కవితా వర్గానికి చెందుతాయి? దళిత కవివాద కవితల గురించి. సవేరే రచించిన దళిత కావ్యం ఏది? దళితుల ధర్మయుద్ధం. మొట్టమొదట వెలువడిన కవితా సంకలనం ఏది? 1991లో దళిత కవిత. దళిత కవిత అనే సంకలనం ఎవరి సారథ్యంలో వచ్చింది? కొండపల్లి సుదర్శన్ రాజు, వెలమన సిమ్మన్న. చిక్కనవుతున్న పాట ఎవరి సంపాదకత్వంలో వచ్చింది? జి నర్సయ్య, జి లక్ష్మీ నర్సయ్య, త్రిపురనేని శ్రీనివాస్, జి లక్ష్మీ నర్సయ్య. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించిన గ్రంథం ఏది? దళిత మేనిఫెస్టో. పిడికెడు ఆత్మగౌరవం కోసం అనే కవితను రచించింది ఎవరు? కలకూరి ప్రసాద్. పిడికెడు ఆత్మగౌరవం కోసం.
ఒక జననం వాయిదా అనే కవితను రచించింది ఎవరు? ఒక జననం వాయిదా సతీష్ చందర్. పదునెక్కిన పాట ఎవరి సంపాదకత్వంలో వెలువడింది? జి లక్ష్మీ నరసయ్య. పంచమవేదం అనే దళిత కవితను రాసిందెవరు? సతీష్ చందర్. దళితాయనం అనే కవితను రచించిందెవరు? ఎండ్లూరి సుధాకర్. శంభుకుని వధించిన రాముడే శంభుకునికి సింహాసనం అప్పగించినట్లు ఏ కవితలో చెప్పబడింది? ఎండూరి సుధాకర్ దళితాయనంలో. నడుస్తున్న చరిత్ర అనే కవితను రచించిందెవరు? శివసాగర్. దళితోద్యమంలో మమేకమైన కవి ఎవరు? గాయకుడెవరు? గద్దర్. శంభుకుడు పెదాల మీద చిరునవ్వుతో రాముణ్ణి వధిస్తున్నాడు. ఏకలవ్యుడు గండ్రగొడ్డలితో ద్రోణుని బొటనవేలును నరుకుతున్నాడు అంటూ పురాణ పాత్రలపై చర్యలకు భిన్నంగా రచించిన కవి ఎవరు? శివసాగర్. నిషాని, గుండెడప్పు అనేవి ఎవరి సంకలనాలు? దళితవాద కవితా సంకలనాలు. మైనార్టీ అణచివేతను పుట్టుమచ్చ కవితలో వివరించిందెవరు? ఖాదర్ మొయినుద్దీన్. ఆంధ్రప్రదేశ్ దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక తరపున బిఎస్ రాములు వెలువరించిన రచనలేవి? ఆంధ్రప్రదేశ్ దళిత రచయిత కళాకారుల మేధావుల ఐక్యవేదిక తరపున బిఎస్ రాములు వెలువరించిన రచనలు: ప్రవహించే పాట, ఆంధ్రప్రదేశ్ దళిత పాటలు. అనగనగా మెరిట్ అనే కవితను రాసిందెవరు? చెరకు సుధాకర్. క్షణానికో దహనం గడియకో మానభంగం లిప్తకో హత్య చేసి మా జాడక్ లేకుండా చేసి ఈ పుణ్యభూమిని పునీతం చేయండి అన్న కవి ఎవరు? మద్దూరి నగేష్ బాబు. ఒద్దులు తిరుక్కుంటూ అనే కవితను రచించింది వేముల ఎల్లయ్య. దళిత కళాతత్వం ప్రతిఫలించిన ఎండ్లూరి సుధాకర్ కవితేది? దళిత సౌందర్య కళాతత్వం, నీలిక అనే కవిత. అవధాని గారు అవతరించండి అనే కవిత ఎవరిది? అనే కవిత ప్రసాదమూర్తి. అక్షరం ఇప్పుడు కులం తక్కువ వాడి పక్కలో కులుకుతుంది అన్న కవి ఎవరు? ప్రసాదమూర్తి. షరతు అనే దళితవాద కవితను రచించిన కవి ఎవరు? ఖాజా. దళిత గీతాలు అనే 30 గీతాలు గల పుస్తకాన్ని రాసిందెవరు? దళిత గీతాలు అనే 30 గీతాలు గల పుస్తకాన్ని రచించింది మాస్టర్జీ. వాడే అశుద్ధ మానవుడు అనే సంచలనాత్మకమైన కవితను రచించిందెవరు? శిఖామణి. మంకెన పువ్వు అనే దళిత కవితను రచించిన రచయిత్రి ఎవరు? మంకెన పువ్వు. చెల్లపిల్ల స్వరూపరాణి. గాయం కొత్త కాదు అనే కవితను రచించిందెవరు? పిసి రాములు. దళిత స్త్రీ దోపిడీని ఆవిష్కరించిన విజయలక్ష్మి కవిత ఏది? టి విజయలక్ష్మి కవిత ఏది? పనిపిల్ల అనే కవిత. చెండాల చాటింపు అనే కవితా సంకలనం ఎవరిది? నాగప్ప గారి సుందర్రాజు. విడి ఆకాశం అనే కులాంతర వివాహాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి కవిత రచించిందెవరు? విడివాకాశం అనే కవిత కులాంతర వివాహం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి చెప్పింది. ఈ కవితను రచించిందెవరు? మద్దూరి నగేష్ బాబు. ఒంటి నిట్టాడి గుడిసె అనే కవితను రాసిన కవయిత్రి ఎవరు? వినోదిని. దళిత కవిత్వంపై హిందూ మహాసముద్రం అనే క్యాసెట్ను విడుదల చేసిందెవరు? పైడి తిరీష్ బాబు. పాదముద్ర అనే దీర్ఘ కవితను రచించిందెవరు? జూలూరి గౌరీశంకర్. బన్నా ఐలయ్య రాసిన దళిత దీర్ఘ కవిత ఏంటి? నిప్పుకణిక. రచ్చబండ, ఊరువాడ అనే దళిత దీర్ఘ కవితలను రచించిందెవరు?
రచ్చబండ ఊరువాడ మద్దూరి నగేష్ బాబు. కొత్త గబ్బిలం అనే దళిత దీర్ఘవాద కవితను రచించింది ఎవరు? కొత్త గబ్బిలం ఎండూరి సుధాకర్. సతీష్ చందర్ రాసిన దళితవాద దీర్ఘ కవిత ఏంటి? నాన్న సైకిల్. దళిత సాహిత్య నేపథ్యం అనే గ్రంథకర్త ఎవరు? దళిత సాహిత్య నేపథ్యం గ్రంథకర్త ఎస్వి సత్యనారాయణ. ఇది అండి ఇప్పటివరకు దళితవాదానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇక ఇతర విశేషాలను కూడా చూద్దాం. దళితవాద సాహిత్యంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను, మిగిలి ఉన్నటువంటి అనుబంధమైనటువంటి ఇంకా సమాచారాన్ని, అదనపు సమాచారాన్ని చూద్దాం. ఈ అదనపు సమాచారాన్ని చూసే ముందు నా ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చారో వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇతర విశేషాలు ఏంటంటే, విప్లవ కవిత్వానికి సౌందర్యతత్వాన్ని పరిచయం చేసిన కవి ఎవరు అంటే శివసాగర్. దళిత కవిత్వంలో దళిత కళాతత్వాన్ని వీరు కొనసాగించడం జరిగింది. ఒక కవిత కనుక చూసుకుంటే, ఎద్దుకొమ్ములో మిగిప్పను మునికాళ్ళతో ముద్దాడి పంజరాల చీకటి చరిత్రను అందెలలో బంధిస్తున్నాను. మండే మాది గడపల ఉదయిస్తున్న సూర్యుడిపై చిటికెన పుల్ల తీసుకొని చినుకుల్లో చిందేస్తాను. ఇలా సాగుతుంది కవిత. ఇప్పటివరకు సాహిత్యంలో రికార్డు కాని దళిత వస్తుజాలంతో పై కవిత సాగుతుంది. ఇక్కడ చూడండి, విప్లవ కవిత్వానికి సౌందర్యతత్వాన్ని పరిచయం చేసిన కవి ఎవరు అని అడుగుతారు. అది శివసాగర్. దళిత జీవితంలో ముడిపడి ఉన్నటువంటి చిటికెన పుల్ల, మిగ్గు పాపలెంద, ఉరికీళ్ళు ఇట్లాంటి పదాలు ప్రయోగించిన కవి ఎవరు అంటే శివసాగర్. తర్వాత ఎండూరి సుధాకర్ నీలి అనే కవితలో కూడా దళిత కళాతత్వం ప్రతిఫలించింది. ఆ కవితను కనుక చూస్తే, ఓ చెండాలిక నీ వెండి కడియాల కాళ్ళ ముందు 1000 ఏళ్ల కావ్య నాయికలు వెలవెలబోతున్నారు. అలంకార శాస్త్రాలన్నీ నీ పాద మట్టి మెరుపుల ముందు బలాదూరే. ఓ నా నల్ల సుందరి, నీ నీలాలంకార సౌందర్య శాస్త్ర సింహాసనం మీద నిన్ను కావ్య గౌరవంతో అభిషేకిస్తున్నాను, నా నల్ల కావ్యానికి నిన్ను. ఇలా సాగుతుంది. ఇలా ప్రాచీన అలంకారికులు, లక్షణకర్తలు నాయిక విషయంలో ప్రతిపాదించిన లక్షణాలను తిరస్కరించి చెండాలికను కావ్యనాయికగా ప్రతిష్టాపించాడు ఎండూరి సుధాకర్. మిమ్మల్ని ఇక్కడ అడుగుతాడు, చెండాలికను కావ్యనాయికగా ప్రతిష్టాపించింది ఎవరు అంటే ఎండూరి సుధాకర్ నీలిక అనే కవితలో. ప్రాచీన సౌందర్య శాస్త్రానికి భిన్నంగా ప్రత్యామ్నాయంగా దళిత సౌందర్యాన్ని ఈ కవి ప్రతిపాదించడం అనేది జరిగింది. ఇంకా శుంకర పోషణ, దళితవాదంలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. అవి కనుక చూస్తే, శుంకర పోషణ అనేట అతను మడికట్టుకున్న భాష మీది సియబువ్వ భాష మాది అనే వ్యాసం రాశాడు. ఇంపార్టెంట్ చూడండి, మడికట్టుకున్న భాష మీది సియబువ్వ భాష మాది అనే వ్యాసం ఎవరు రాశారని అడుగుతారు. శుంకరి పోషణ. అలాగే దళిత కవిత్వం వచన కవిత్వంలో ఇమడదని వాదించిన వారు కూడా ఉన్నారు. అంటే దళిత కవిత్వం అనేది వచన కవిత్వంలో రాయడానికి ఇమడదు అని చెప్పేసి అన్నవారు కూడా ఉన్నారు. వేగుంట మోహన్ వేగుంట మోహన్ వేమో అంటారు, అనుభూతి కవి అయినటువంటి వీరు దళిత కవిత్వానికి వచన కవిత వాహిక కాదు అన్నారు. దళిత కవిత్వానికి వచన కవిత వాహిక కాదు అన్నది ఎవరంటే వాహిక వే అని గుర్తుపెట్టుకోండి. వేగంటి మోహన్. తర్వాత దళితవాదులకు వచన కవిత ఎందుకు నిషేధం అని కూడా ప్రశ్నించారు. ఆయన ప్రశ్నించిన వ్యక్తి హెచ్ఆర్కే అనే కవి. దళితవాదులకు వచన కవిత ఎందుకు నిషేధం అని హెచ్ఆర్కే ప్రశ్నించారు. ఇలా దళితులు ఎవరు రాసింది దళిత కవిత్వం అనే అంశం పైన కూడా విస్తృతమైనటువంటి చర్చలు జరిగినాయి. దానిపైన చిక్కనవుతున్న పాట అనే కవితా సంకలనం ముందు మాటలో జి లక్ష్మీ నరసయ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు దళితులు అని చెప్పేసి నిర్వచించడం జరిగింది. చిక్కనవుతున్న పాట సంకలనంలో జి లక్ష్మీ నరసయ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు దళితులు అన్నారు. అయితే ఇలా నిర్వచిస్తే సతీష్ చందర్ గారు మాత్రం దాన్ని వ్యతిరేకించాడు, ఖండించారు. ఏమనంటే ఎస్టీలు ఎస్సీలు అనుభవాలు రాయాలి, బీసీలు ఎవరి అనుభవాలు వాళ్ళు రాయాలి. కానీ జరిగింది ఏంటంటే బీసీ కవులు ఎస్సీల అనుభవాలను రాసిపెట్టారు, తమ
ఆ అవమానాలను మాత్రం దాచిపెట్టారు అని చెప్పేసి అనడం జరిగింది. ఇక వాడల్లోని అంటరాని వాళ్ళు ఎస్సీల విషయానికి వస్తే అగ్రహారానికి ఎంత దూరమో బీసీ పేటలకు కూడా అంతే దూరం అని చెప్పేసి సతీష్ చంద్ర అభిప్రాయం పడ్డాడు. ఇంకా ఏమన్నారంటే వెన్నుతట్టే వెనకటి కాలపు హరిజనోద్ధరణ కవిత్వం మళ్ళీ పులుపు చావని బీసీ కవులు రాయనవసరం లేదు అని చెప్పేసి సతీష్ చందర్ తెగేసి చెప్పడం జరిగింది. ఇంకా అనుకుంటా అలా ధైర్యంగా రాయడం సిగ్గులేనోళ్ళమైనందుకు ఇంకా నిసిగ్గుగా మనం ఊళ్ళమే అయినందుకు గుండెబండల్ని చేసుకొని దేహాల్ని శిలల్ని చేస్తున్నందుకు రండి కాస్త సిగ్గుపడదాం. ఇన్నాళ్ళు మనల్ని క్షమిస్తూ వచ్చిన ఆ దళితుడి కాళ్ళ మీద పడి కన్నీళ్లతో కడుగుదామని చెప్పేసి సతీష్ చందర్ రాయడం జరిగింది. అనాదిగా దళితుల పట్ల అగ్రకురాలు ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపడుతూ కాస్త సిగ్గుపడదాం రండి అని చెప్పేసి రామరెడ్డి గారు కవిత రాశారు, ఇంతకుముందు కవిత. తర్వాత దళిత కవిత్వంలో ఇంకా బలమైనటువంటి సంఘీభావ కవిత్వం కూడా వచ్చింది, ఇంకా రావాల్సి ఉంది అని చాలామంది అభిప్రాయపడడం అనేది జరిగింది. దళితవాద కవిత్వంలో ఎదుర్కొన్న ప్రధాన ఆరోపణ దళితులు ఉపయోగిస్తున్నటువంటి భాష. 1995లో నిషాని అనే ధిక్కార కవిత ఒకటి వచ్చింది. అట్లాగే వరదయ్య మిదాక్షరి అని చెప్పేసి వరదయ్య అనే కవి మిదాక్షరి, ఎగేస్తాను, పైకి తేనేమాలు, కాజాలు ఇలా వీళ్ళు వెలువరించినటువంటి సంపుటాలు సాహిత్య రంగంలో పెద్ద దుమారాన్ని రేకెత్తించింది. ఈ సంపుటిలో ఇంతకుముందు చెప్పినటువంటి సంపుటిల్లో ఉండేటువంటి ఎగేస్తాను వీటిలలో ఉపయోగించిన భాషపైన స్త్రీవాదులు కూడా తీవ్రంగా స్పందించారు. వసంత కన్నాభిరామ్ అనే స్త్రీవాది ఆంధ్రజ్యోతి పత్రికల్లో యజమాని ఆయుధాలతో యజమాని సౌధాన్ని కూలగొట్టగలమా అనే వ్యాసాన్ని రాశారు. ఇది ఇంపార్టెంట్ వ్యాసం. యజమాని ఆయుధాలతో యజమాని సౌధాన్ని కూలగొట్టగలమా అనే వ్యాసాన్ని రచించింది ఎవరు అంటే వసంత కన్నాభిరామ్. ఈ వ్యాసం దళిత సాహిత్యంలో ఉపయోగించే భాషకు చర్చకు తెరలేసింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ సూచనతోని బీసీ కవులు పునరాలోచించేటట్టు తర్వాత బీసీవాద సాహిత్యం ఒక చైతన్య కవిత్వంగా రూపొందేటట్టు తయారయ్యింది. బహువచనం నుంచి బహువచనం అనేది బీసీవాద కవిత్వం. బహువచనం నుంచి వెంటాడే కళలు, వెనుకబడ్డ కులాల వరకు కూడా బీసీవాద కవితా సంకలనాలు రావడం జరిగింది. వీటన్నిటికీ కూడా బీజం వేసింది వసంత కన్నాభిరామ్ మాటలే అని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని గ్రంథాలను కనుక చూసుకుంటే దళిత కవిత్వం అనే గ్రంథాన్ని, ఇది వ్యాసాల సంపుటి, 1990లో కడియాల రామ్మోహన్ రాయ్ గారు రచించారు దళిత కవిత్వం అని. తర్వాత ఆధునిక తెలుగు కవిత అని చెప్పేసి ఆధునిక తెలుగు కవిత దళిత కవిత్వం అని బన్నా ఏలయ్య గారు రాశారు. బన్నా ఏలయ్య వ్యాసం ఇది. తర్వాత దళిత కవిత్వం ఒక అవగాహన అనే వ్యాసాన్ని రచించిన వారు, దళిత కవిత్వం ఒక అవగాహన అనే వ్యాసం రాసిన వారు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి. దళితవాద కవిత్వం అనే వ్యాసం ఆచార్య ఎస్డి చంద్రశేఖర్. ఇంకా తెలుగులో దేశీయ కవితా సాంప్రదాయం, తెలుగులో దేశీయ కవితా ప్రస్థానం అనే పుస్తకం ఉంది. దీనికి సంపాదకులు పేర్వారం జగన్నాథం. ఇంకా ఆధునికాంధ్ర కవిత్వము హరిజన అభ్యుదయము అని, ఇది ఇంపార్టెంటు. ఆధునికాంధ్ర కవిత్వం హరిజన అభ్యుదయము అని చెప్పేసి గ్రంథాన్ని ఎవరు రాశారో అని అడుగుతారు. డాక్టర్ కల్లూరి ఆనందరావు. తర్వాత దళిత సాహిత్య తత్వము అనే గ్రంథాన్ని, దళిత సాహిత్య తత్వము శిఖామణి. తర్వాత దళిత సాహిత్యం అనే గ్రంథాన్ని కలకూరి ప్రసాద్. తర్వాత దళిత ఉద్యమం, దళిత సాహిత్యోద్యమం, ఈ 2 గ్రంథాలను రచించిన వారు కూడా కలకూరి ప్రసాదే. తర్వాత దళిత సాహిత్యము తాత్విక దృక్పథము అనే గ్రంథాన్ని జి లక్ష్మీ నరసయ్య. తర్వాత దళిత సాహిత్య నేపథ్యం అనే గ్రంథాన్ని డాక్టర్ ఎస్వి సత్యనారాయణ. తర్వాత దళితవాద వివాదాలు అనే గ్రంథాన్ని కూడా డాక్టర్ ఎస్వి సత్యనారాయణ సంపాదకత్వంలో రాయడం జరిగింది. తర్వాత తెలుగులో దళితవాద కవిత్వం ఒక పరిశీలన అనే గ్రంథాన్ని, ఎంఫిల్ గ్రంథం ఇది. దీన్ని బిఆర్వి ప్రసాదమూర్తి గారు రాశారు. తర్వాత ఆధునిక సాహిత్య విమర్శా సూత్రం ఆచార్య కొలకలూరి ఇనక్ గారి గ్రంథం. ఇది తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి దళిత సాహిత్య విశేషాలు. మరొక మంచి వీడియోతోని
మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వీడియోలు చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ బాక్సుల్లో తెలపవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. స్వస్తి.